జనసేనకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పోతిన మహేష్ వరుసబెట్టి పవన్ కళ్యాణ్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. నిన్న కరెక్ట్గా పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ మీద భారీ అవినీతి ఆరోపణలు చేశాడు పోతిన మహేష్. అందులో మెయిన్ పాయింట్, మంగళగిరి పార్టీ ఆఫీస్ పక్కన పవన్ బెనామీ నర్రా శ్రీనివాస్ మిత్రుడు పోషడపు వెంకటేశ్వరరావు పేరు మీద 100 కోట్ల విలువైన 5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆధార్ కార్డుపై అనేక అనుమానాలు ఉన్నాయి. పోషడపు వెంకటేశ్వరరావు గుంటూరు అయితే చెల్లించిన బ్యాంకు చెల్లింపులు హైదరాబాద్లోని ఐసిఐసి బ్యాంకువి. వీటిపై సమాధానం చెప్పాలి. 2 రిజిస్ట్రేషన్లకి పోషడపు వెంకటేశ్వరరావు హాజరుగాక మరో 2 రిజిస్ట్రేషన్లకి నర్రా శ్రీనివాస్ కార్ డ్రైవర్ వి నవీన్ కుమార్ హాజరయ్యారు. డాక్యుమెంట్ నెంబర్లు బయటపెట్టారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో పవన్ ఫామ్ హౌస్ 14 ఎకరాల్లో ఉందని అఫిడవిట్లో చూపించారు. కానీ అది 45 నుంచి 50 ఎకరాలు ఉంది. పాతది 14 ఎకరాలు అయితే 2019 ఎన్నికల తర్వాత పవన్ మరొక 30 ఎకరాలు కొనుగోలు చేశారు. ఒక్కో ఎకరం 7.5 కోట్లు అంటే సుమారు 250 కోట్ల విలువైన ఆస్తిని కొనుగోలు చేశారు. అది కూడా బినామీ పేర్ల మీద పెట్టారు. 2019 ఎన్నికల్లో పవన్కి ఎఫ్ఐఆర్లు ఎన్ఆర్ఐలు కాపు సామాజిక వర్గానికి చెందిన కొంతమంది పెద్దలు 125 కోట్ల విరాళాలు ఇచ్చారు. వాటిని వసూలు చేసింది పివి రావు, ఆర్ఆర్ రామ్మోహన్, చింతల పార్థసారథి, ముత్తంశెట్టి కృష్ణారావు. ఇందులో 90% నగదు రూపంలో, 10% డీడీఎల్ రూపంలో ఇచ్చారు. ఆ డబ్బుల వివరాలు అడిగినందుకే వాళ్ళ మధ్య వివాదాలు తలెత్తినాయి. పవన్ నిజస్వరూపం తెలియాలంటే 2018-24 వరకు చిరంజీవి ఆయన కుమార్ రామ్ చరణ్ తప్ప పవన్ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను బయటపెట్టాలి. పవన్ హైదరాబాద్లో కొనుగోలు చేసి 4200 గజాల విలువగా 50 కోట్లుగా చూపించారు. దాన్ని 2021-24 మధ్య కొనుగోలు చేశారు. నిజానికి దాని విలువ సుమారు 125 కోట్లుగా ఉంది. మిగిలిన 75 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలి. సినిమాలు లేకుండా ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలి. పవన్ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ కింద 28 కోట్లు ఉన్నాయని చూపించారు. కానీ బయట వ్యక్తుల దగ్గర 46 కోట్ల అప్పులు కూడా చూపించారు. బ్యాంకులో 28 కోట్లు ఉండగా ఎక్కువ వడ్డీకి ఎవరైనా బయట నుంచి అప్పు తెచ్చుకుంటారా? సినీ పరిశ్రమలోనూ బయట పవన్ బెనామీలు ఉన్నారు. వారిలో ప్రధానంగా నర్రా శ్రీనివాస్, త్రివిక్రమ్ శ్రీనివాస్, పీపుల్స్ మీడియా ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్, వీళ్ళతో పాటు అమెరికాలోని పవన్ పిన్ని కొడుకు అనిల్, అలాగే తంగెల ఉదయ్ శ్రీనివాస్, తంగెల సుమన్, వీళ్ళంతా కూడా ఆయన బెనామీలే. ఇక పవన్ కొనుగోలు చేసిన ఆస్తులు కాకుండా అనేక ఆస్తులు అగ్రిమెంట్ మీద స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఎన్నికల తర్వాత కొన్ని సినిమా అడ్వాన్స్ల కింద తీసుకున్నట్టు చూపించి ఆపై రిజిస్ట్రేషన్ చేయించుకోబోతున్నారు. అట్లాగే హైదరాబాద్లో ఆంధ్రజ్యోతి కార్యాలయం వెనక 4 నెలల కిందటి వరకు జనసేన కార్యాలయంగా ఉన్న స్థలం సొంత కార్యాలయంగా మారిపోయింది. టీ టైం తంగెల శ్రీనివాస్కి 2500 టీ దుకాణాలు ఉన్నాయి. పవన్ తన బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకునేందుకు దుకాణాలను మార్గంగా ఎంచుకున్నారు. పవన్ తన పిల్లల పేర్ల మీద ఫిక్స్డ్ డిపాజిట్లు రద్దు చేశానని చెప్పారు. కానీ ఎప్పుడు ఏ బ్యాంకులో ఎంత మొత్తాన్ని రద్దు చేసి ఆస్తి కొన్నారో చెప్పాలి. జనసేన కార్యాలయాల కోసం కొనుగోలు చేస్తున్న స్థలాలన్నీ కూడా పవన్ పేరు మీద ఎందుకు పెట్టాలి? పార్టీ పేరు మీద ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించడం లేదు? ప్యాకేజ్ ద్వారా తీసుకున్న డబ్బుల్ని ఫ్లోరిడాలో పెట్టుబడులు పెట్టేందుకు పవన్ విరాళాల ముసుగులు అమెరికా వెళ్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్తో కలిసి బెంగళూరులో కమర్షియల్ కాంప్లెక్స్ కొనుగోలు చేయడానికి పవన్ ప్రయత్నిస్తున్నారు. హాసిని ప్రొడక్షన్స్ ద్వారా ఈ డబ్బులు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. పవన్తో తీసిన సినిమాలు ఫ్లాప్ అయినా డబ్బులు రాకపోయినా నిర్మాతలు విశ్వప్రసాద్ పవన్తో 7 సినిమాలు తీస్తానని చెప్తున్నారు. ఈ చిదంబరం రహస్యం ఏంటి? పవన్ ప్రధాన బెనామీ టీజీ విశ్వప్రసాద్పై సిబిఐ విచారణ చేయాలి. ఈడీ సిఐడీలు కేసు నమోదు చేయాలి. రేణుదేశాయికి ప్రతి నెల 10 లక్షలు టీజీ విశ్వప్రసాద్ తీసుకెళ్లిస్తున్నారు. ప్యాకేజీకి అదనంగా పవన్ కళ్యాణ్ సీట్లు అమ్ముకున్న మాట ముమ్మాటికి నిజం. జనసేన టికెట్లను తెలుగుదేశం వాళ్లకు ఇచ్చినందుకు ఒక్కో టికెట్కు 10 కోట్ల రూపాయలు పవన్ వసూలు చేశారు అంటూ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. దీని మీద జనసేన ఏం చెప్తుందో చూడాలి.